హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సూరజ్ వెంజర్ముడి గారు నటించిన ఈడీ ఎక్స్ట్రా డీసెంట్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఒక మలయాళం మూవీ, తెలుగులో అయితే అవైలబుల్ గా లేదు. మలయాళం లాంగ్వేజ్ ఉంటుంది, విత్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 4 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో చాలా డీసెంట్ గా అయితే ఉంటాడన్నమాట. పైగా వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళ నాన్న అంటే చాలా భయం ఉంటుంది. అలాంటి పర్సన్ లైఫ్ లో తన ఫ్యామిలీ సీక్రెట్స్ తెలియడం వల్ల ఒక్కసారిగా క్రూయల్ గా అయితే మారిపోతాడన్నమాట. దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు ఆ ఫ్యామిలీ వాళ్ళు. అసలు అలా ఎందుకు మారిపోయాడు, ఆ ఫ్యామిలీకి ఉన్న సీక్రెట్స్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఎక్స్ట్రా డీసెంట్ మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్త కూర్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్ భయ్యా. అండ్ వన్ థింగ్, స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా వినండి. నేను ఈ ఛానల్ కంటే ముందు స్క్రీన్ స్పేస్ స్టోరీస్ అని చెప్పి ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు అది టైం కుదరక కంటిన్యూ చేయలేకపోయా. ఈ ఛానల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. మనకి ఈ ఛానల్ తో పాటు కూడా ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఒకవేళ ఈ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను అందులో అప్డేట్స్ ఇస్తాను. అండ్ అందులో స్టోరీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ అయితే పెడదాం అనుకుంటున్నా. 2 days కి ఒక వీడియో అయితే వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను సెకండ్ ఛానల్ ది, ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ కోసమనే కాదు, ఇన్ కేస్ ఏమన్నా ఈ ఛానల్ ప్రాబ్లం వస్తే అప్డేట్స్ ఇవ్వడం కన్నా మీకు ఆ ఛానల్ ఉంటుంది మనకు కనెక్ట్ అవ్వడానికి అని చెప్పేసి. ఓకే, ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బాగుంది భయ్యా, నాకైతే నచ్చిందని చెప్తా. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం, కానీ ఓవరాల్ గా మూవీ అయితే నాకు వర్కౌట్ అయింది. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ భయ్యా, బాబా మామూలు క్రేజీ కాన్సెప్ట్ కాదు, చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ గా సూరజ్ గారి క్యారెక్టర్ భయ్యా, ఆ ఎక్స్ట్రా డీసెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక సడన్ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారు సూరజ్ గారు. ఆ క్యారెక్టర్ లో అలా ఇమిడిపోయారు అంతే. ఒక సాడిజం ఉంటుంది ఆ క్యారెక్టర్ లో, కొన్ని గ్రే షేడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ క్యారెక్టర్ కి చాలా బాగా పోర్ట్రే చేసి చూపిస్తారు. త్రూ అవుట్ ద మూవీ మీరు ఆ క్యారెక్టర్ అయితే ఎంజాయ్ చేస్తారు భయ్య. అండ్ ఫస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ అయితే సూపర్ అని చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళింది, ఎక్కడ బోర్ కొట్టలేదు నాకు. ఆ క్యారెక్టర్ కన్వర్సేషన్స్ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, అండ్ ఆ ప్లాట్ ని స్టోరీని ఎవాల్వ్ చేసిన విధానం కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. లాస్ట్ ఒక 20 minutes మూవీ కూడా సూపర్ ఉంటుంది భయ్య, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. క్లైమాక్స్ కూడా చాలా క్రేజీ అండ్ సైకోయిజం కింద ఉంటుంది అన్నమాట. క్లైమాక్స్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది. స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. రైటింగ్స్ బాగుంటాయి, అండ్ వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కానీ, అండ్ హ్యూమర్ కి సంబంధించిన కొన్ని కామెడీ సీన్స్ కానీ, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ 1 hour కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ప్రొసీడింగ్స్ అయితే జరుగుతాయి భయ్య, అయితే బోర్ కొడతాయి, చాలా ట్రాక్ చేస్తారు. సడన్ గా మూవీ మొత్తం అంతా కూడా స్లో అయిపోద్ది అనమాట. ఒక 40 minutes అయితే మీకు ఫుల్ గా బోర్ కొట్టుద్ది మూవీ అన్నది. ఫస్ట్ 1 hour సూపర్ ఉంటుంది, లాస్ట్ 20 minutes బాగుంటుంది, మధ్యలో 40 minutes మూవీ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అది కూడా ఓకే వెళ్ళిపోద్ది, కానీ బట్ లెట్ డౌన్ అయిపోద్ది. స్క్రిప్ట్ అంతా కూడా డ్రామాలోకి వెళ్ళిపోతుంది, మొత్తం బోర్ కొట్టుద్ది అనమాట. అండ్ స్టార్టింగ్ వాచ్మ్యాన్ తో ఒక ప్లాట్ అయితే తీసుకుంటారు, దానికి సరైన ఎండింగ్ ఇవ్వలేదన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. దానికి కొంచెం మంచి కంక్లూషన్ పడాలి, ఆ కంక్లూషన్ కానీ సరిగ్గా పడ ఉంటే ఇంకా మంచిగా అనిపించదు నాకు. బట్ అదైతే దెబ్బైందని చెప్పాలి. ఇంతకు మించి అయితే నాకేం నెగిటివ్ లేవు భయ్యా. ఓవరాల్ గా మూవీ అయితే నాకు మంచిగా టైం పాస్ అయింది, నేనైతే ఎంజాయ్ చేశాను. గివ్ ఇట్ ఏ ట్రై, చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి. ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీ వాచబుల్ నే దిక్కింది తప్ప, అది కూడా రొమాన్స్ సీన్స్ కానీ, వల్గర్ లాంగ్వేజ్ కానీ, అడల్ట్ కంటెంట్ కానీ ఉండదు. కానీ ఒక్క చిన్న సీన్ దగ్గర మాత్రం ఇబ్బంది పడతారు అంతే, అది ఒక్కటి తప్ప ఉన్నదంతా కూడా ఫ్యామిలీతో చూసేయచ్చు. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా సెకండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, విజిట్ చేసి చెక్ చేయండి ఒకసారి. లవ్ యూ ఆల్, బై.